పెట్టుకుని హృదయాన్ని దేవునికి సమర్పించి అడుగుదాం. Holding the hands of the Lord, surrender your heart to Him. ప్రభా, మీరు మాట్లాడే ప్రతి మాట ఈ హృదయములో పదిలిపరుచుకోవాలి దేవా. Lord, every word you speak, I need to, Lord, treasure it in my heart, Lord. ఎన్నోసార్లు మీ వాక్యాన్ని వింటున్నాం కానీ వదిలిపెట్టేస్తున్నాం దేవా. Lord, the more we listen to your word, we leave it just like that. ఎన్నోసార్లు మీ వాక్యాన్ని వింటున్నాం కానీ హృదయంలో స్వీకరించలేకపోతున్నాం దేవా. Lord, we listen to your word so many a times but unable to accept in our heart. ఇర్మియా 17:9 ప్రకారం Jeremiah 17 verse 9 it says, హృదయానికి ఉన్నంత కపటము దేనికి లేదని చెప్తూ ఉన్నా. the covetousness which the heart has, nothing else has. దాని మూలంగానే మీ అమూల్యమైన వాక్యాన్ని మా హృదయంలో పదిలిపరుచుకోలేకపోతున్నాం దేవా. Because of which we are unable to treasure the word in our heart, మా Lord. హృదయమంతా ఈ లోకపు ఆశలతో, ఆందోళనతో, వేదనలతో, బాధలతో నిండిపోయింది ప్రభా. Lord, my heart is filled with the anxiety, fear, tensions, trials, tribulation of the world, Lord. ప్రతిరోజు భయంతోనే నేను జీవిస్తున్నాను దేవా. Every day I live in fear, Lord. ఎప్పుడు ఏ రోగం వచ్చి పడుతుందో అని భయం. Every moment which kind of a sickness will attack me, I fear. బయటికి వెళ్ళిన నేను తిరిగి వస్తానో లేదో అని భయం. Me, a person who goes out, will I come back safe? That is a fear. నా కుటుంబం ఏమైపోతుందో అని భయం. What will my family be? That's a kind of a fear. నా బిడ్డలు ఏమైపోతారో అని భయం. What my children will become? That's a kind of a fear. అణువణువున భయంతోనే జీవిస్తున్నాను. Every moment of my life is in fear, Lord. నీ వాక్యం మీద నమ్మకాన్ని కోల్పోతున్నాను ప్రభా. Lord, I'm losing the faith in your word, Lord. కారణం ఏమిటంటే ఆ వాక్యానికి నేను స్థానం ఇవ్వలేకపోతున్నాను. The reason I do not give place for the word in my heart. నీ వాక్కులో శక్తి ఉన్నది, బలము ఉన్నది, మీకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మలేకపోతున్నాను. Lord, there is power and strength to your word and there is nothing impossible for you. I'm unable to believe it, Lord. ఈ లోకపు మనుషుల మాటలు విని ఎక్కడికైనా వెళుతున్నాను, ఏదైనా చేస్తున్నాను. Lord, listening to the words of the people of the world, I go where they want me to go. నీ వాక్యాన్ని వినలేకపోతున్నాను, విని దాని ప్రకారం జీవించలేకపోతున్నాను. I'm unable to listen to your word and after listening I'm unable to live according to the word. నా శక్తి సరిపోవటం లేదు దేవా. Jesus, my strength is not sufficient for me. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ అమూల్యమైనటువంటి శక్తిని మా అందరికి దయచేయండి ప్రభువా. Today through the word you speak to me and bless me with that precious power of yours, Lord. ఈ లోకపు మనుషుల మాటలు కాకుండా మీ మాటలు వినే బిడ్డలుగా ఆశీర్వదించండి. Not the words of the people of the world, but only your words I should listen. మనుషుల చిత్తానుసారము కాకుండా నీ చిత్తానుసారముగా జీవించే యోగ్యతను దయచేయండి. I should not live according to the people's will, but your will, Lord. మనుషులను మహిమపరిచే విధంగా కాకుండా నిన్ను మహిమపరిచే విధంగా నన్ను మార్చండి. Lord, it's not that I glorify people, but glorify you, Lord. నాలో ఉన్నటువంటి పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని తొలగించండి దేవా. Lord, remove my old self. నీ నూతన అభిషేకముతో నన్ను ఆశీర్వదించండి ప్రభువా. Lord, anoint me with your new anointing. ప్రభువా, నీవే నాకు కావాలి. Lord, I want you. నీ దర్శనమే నాకు కావాలి. I want to see your visions. మీ అమూల్యమైన అభిషేకము నాకు కావాలి. Lord, I want your precious anointing. ఆ తల్లి మరియ యొక్క ప్రార్థన సహాయం ద్వారా మనందరికీ కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. Let's invoke Mama Mary's intercession for us, and with that power let us proceed. దేవర ప్రసాదము చేత ఆనందిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందామా. Let's glorify our Lord by giving a mighty clap to him. అందరూ కూడా కూర్చుందాం. Please be seated.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యోసు పట్టణాలన్నీ కూడా నీవు వెళ్ళు, దాటిపో, కదిలి వెళ్ళు అని చెప్తూ ఉన్నాయి. So all the readings of today only teaches us that we need to proceed, go forward and cross a lot of places. నీవు వదులుకోవలసిన వాటిని వదులుకుంటే తప్పకుండా పొందుకోవలసిన దీవెనలన్నీ నీ సొంతం చేసుకుంటావు. So what are those which you have to leave it back? Surely when you leave it, you will receive something new. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎంతమంది ఈ రోజు వదులుకోవలసిన వాటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? So how many of you are ready and willing to leave that which you are supposed to leave it away? దేవుడు ఎప్పుడు కూడా మంచి దాన్ని వదులుకోమని చెప్పడు. God will not ask us to leave that which is good. మనకి ఏదైతే అవసరం లేదో, మనకి ఏదైతే హానికరంగా ఉంటుందో, మోసకరంగా ఉంటుందో దానినే దేవుడు వదులుకోమని చెప్తున్నాడు. So what God wants us to leave is that which harms us, which is not for us. He wants us to leave it away. 2 పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 14లో చూసినట్లయితే 2 Peter chapter 3 verse 18 to 14 if we see, దేవుడు మనందరిని దీవించాలని ఎంతో ఆశపడుతున్నాడు. the Lord wants to bless us. మనమందరం రక్షించబడాలన్నదే ఆయన ఉద్దేశం. And his desire is that we all should be saved. ఎవరు నాశనం అయిపోయినా ఆయన బాధపడుతూ ఉంటాడంట. He is always sad when people go away from him. 100 మందిలో ఏ ఒక్కరు తప్పిపోయినా ఆయన హృదయం దహించి వేస్తుందంట. So from among the 100, even if one is gone away astray, he feels bad. అందుకనే 99 నీతిమంతులను వదిలి తప్పిపోయిన ఒక వ్యక్తి కోసం పరుగులు తీస్తున్నాడు. That's the reason he leaves the 99 righteous and he goes behind the one who is lost. అందుకనే గొర్రెల కాపరి 99 గొర్రెలను వదిలి తప్పిపోయిన ఒక గొర్రె కోసం రాత్రనగా పగలనగా పరిగెత్తుతున్నాడు. And that's the reason the good shepherd, he leaves the 99 sheep but he goes behind that one which is lost. అది దొరకగానే భుజాన యేసుకుని పరిగెత్తుకుని సంతోషంగా తిరిగి వస్తున్నాడు. And the moment he finds it, he takes him and puts it on his shoulders. ఆ తప్పిపోయిన గొర్రె కోసం రాత్రంతా వెతికాడు. He was searching for it whole night. ఆ ఎడారి గుండా, ఆ అరణ్యం గుండా వెతికాడు. In the wilderness he was searching for it. ఆ రాళ్ళు రెప్పల గుండా ఎతుకుతూనే ఉన్నాడు. Among the stones and rocks he was searching for it. ఆహారం లేదు, And no food, తాగడానికి నీళ్లు లేవు, no water to drink. అలసిపోతున్నాడు. He was tired, అయినా కూడా వదిలిపెట్టలేదు. but he did not leave it. ఆ గొర్రె దొరికేంత వరకు తిరుగుతూనే ఉన్నాడు. Till he could find the sheep, he was going searching for it. ఆ గొర్రె దొరకగానే పరిగెత్తుకుని వెళుతున్నాడు. And the moment he finds the sheep, he runs towards it. ఆ గొర్రెను కౌగిలించుకుంటున్నాడు. He hugs the sheep. భుజాల మీద వేసుకుంటున్నాడు. He puts it on his shoulder. ఆయన నడవలేకపోయినా తన గొర్రెను మాత్రం భుజాల మీద ఎక్కించుకుని వెళ్తున్నాడు. Though he is unable to walk, but he puts his sheep on his shoulder and he walks. అదే నిజమైనటువంటి గొర్రెల కాపరికి ఉండవలసిన లక్షణం. That is a true behavior which the shepherd needs to have. అదే మన దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం కూడా. And the same character is our God. మనలో ఏ ఒక్కరు బాధపడినా ఆయన ఊరుకోడంట. He will not be quiet even if one of us are sad. మనలో ఏ ఒక్కరు గాయపడినా, ఏ ఒక్కరు తప్పిపోయినా ఆయన హృదయం దహించి వేస్తుందంట. Even if any one of us are wounded or we are lost, he cannot see. ఎప్పుడు ఆయన దగ్గరకు తిరిగి వస్తామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడంట. So he is awaiting to see when we come back to him. కాబట్టి ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీ పాత జీవితం గతించిపోవాలి, కొత్త జీవితాన్ని నీవు స్వీకరించాలి. And that's the reason the Lord says that your past life should go away and the new life should come to you. అందుకని వదిలిపెట్టుకోమంటున్నాడు. And that's the reason he says do not leave it. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తున్నాం. So we see today's first reading in Genesis chapter 12. We see from 1 to 4. నీతిమంతుడైన అబ్రహాము నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. The Lord does not want the righteous person Abraham to be lost. నీతిమంతుడైన అబ్రహాము ఏ అభివృద్ధి చెందకుండా అదే పాత జీవితంలో మురికి ప్రదేశంలో ఉండటం
దేవునికి ఇష్టం లేదు. The Lord does not want Abraham, who's righteous, to remain stagnant in that same place without any prosperity. నీతిమంతుని ఎప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. So the desire of the Lord is that he wants to see the righteous always raised up high. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. అందుకనే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, And that's the reason the Lord says to Abraham, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టింటిని వదిలి వెళ్ళు అంటున్నాడు. so what the Lord says, that you leave your country, you leave your neighbors, your kindreds, and go away. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఒక 6 నెలల క్రితం ఒక తల్లి తన కుమారుని తీసుకుని వచ్చింది. 6 months before a mother, she brought her son and came. ఆమె ఈ విధంగా చెప్తుంది, She was telling me like this. ఫాదర్ గారండి, మా అబ్బాయికి 10 సంవత్సరాలు అయింది పెళ్ళయి. So she said, Father, my son is married and it's almost 10 years. పెళ్ళైన తర్వాత పుట్టింటిని వదిలి ఏదో ఒక మూలన మరి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. So after the wedding, he just had a separate family in very far place. ఎప్పుడైతే ఈ కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూలలో ఇంటిని మరి అద్దెకి ఇల్లు తీసుకుని ఉంటున్నాడో, పిల్లలు కూడా అభివృద్ధి చెందటం లేదండి. So she said that from the time he separated himself from our family, there is no prosperity in his family. ఆయనకి ఒక రోజు పని ఉంటే వారం రోజులు పని ఉండదు. So one day if he has a job, then the one week he has no job. పిల్లలు ఒక వారం స్కూల్కి వెళితే 2 వారాల స్కూల్కి వెళ్ళరు. So children go to school for 1 week, then 2 weeks no school. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఇల్లు మారమని చెప్తుంటే ఎప్పుడు కూడా వినిపించుకోవటం లేదు. So from the time he has been there to that house, I'm asking him to change his house, but he's not listening. అది వదిలిపెట్టి వచ్చేయమంటే వినటం లేదండి అంటున్నాడు. I told him to leave that house and come off, but he's not listening to me. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఆ పక్కనే ఉన్నటువంటి తన కుమారుడితో అన్నాను, ఎందుకని రాలేకపోతున్నావు అని అడిగాను. So I asked the son, why are you unable to come back? అతను చెప్తున్నాడు, ఫాదర్ గారండి 10 సంవత్సరాలు అయిపోయిందండి. So he's telling me, Father, it's almost 10 years. అది అన్నిటికీ అనుకూలంగా ఉందండి. And that house is, it's so sufficient that everything is close by for me. నా స్నేహితులందరూ అక్కడే ఉన్నారండి. My friends are all over there. అన్నిటికీ ఆ పరిస్థితి అన్నిటికీ అనుకూలిస్తుందండి. So that the place is so easy and everything is there for me. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. పక్కన ఉన్నట్టు తల్లి చెప్తుంది, అవునండి అన్ని అనుకూలంగానే ఉన్నాయి. So the mother was telling that yes, everything is close by for him there. వాళ్ళ ఇంటి పక్కనే ఒక బార్ ఉందండి. Even there is a bar beside his house. ఒక 4 ఇల్లు దాటితే థియేటర్ ఉందండి. And 4 houses, if you go far, there is a theater over there. అన్ని అనుకూలంగానే ఉన్నాయి. So everything is close by for him. తాగుతున్నాడు, సినిమా హాల్కి వెళ్ళి కూర్చుంటున్నాడు. So he drinks and goes and sits in the cinema hall. బిడ్డలు ఏమైపోయారో పట్టించుకోవటం లేదు. So what happened to the children? He's not bothered. భార్య ఏమైపోయిందో పట్టించుకోవటం లేదు. He's not bothered about his wife too. అందుకనే ఆయన అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు. That's the reason he's unable to leave that place and come. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మనకు కూడా కొన్ని వదిలిపెట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. So even for us, certain things, it's so difficult to let it go. దేవుడి రోజు చెడ్డ దానిని మాత్రమే వదులుకోమంటున్నాడు. And today the Lord wants us to leave that which is not good for you. ఏ వ్యక్తులైతే నీకు ఆశీర్వాదకరంగా ఉండరో వాళ్ళని వదులుకోమంటున్నాడు. Those people who are not a blessing for you, you can leave them. ఏ స్థలం ద్వారా నీకు సమస్యలు వచ్చి పడతాయో దాన్ని వదులుకోమంటున్నాడు. So the place because of which you will face problems, he wants to leave that place. ఏ పరిస్థితులు నిన్ను కృంగతీస్తున్నాయో దాన్ని వదులుకోమంటున్నాడు. What are the situations which puts you into depression? Just leave those situations. ఏ పరిస్థితులు నిన్ను అభివృద్ధి వైపు నడిపించలేకపోతున్నాయో దాన్ని వదులుకోమంటున్నాడు. So what are the situations which is not allowing you to go towards prosperity? Leave that situation. దేవుని యొక్క ప్రణాళిక మనం అందరం దీవించబడాలి అని. The plan of God is that we all should be blessed. మనందరికీ బంగారు ప్రణాళిక, బంగారు జీవితం రావాలి అని. And for all of us, the Lord wants a golden future. Praise the Lord. Praise the Lord. ఇర్మియా 29:11 వచనాన్ని ధ్యానం చేద్దాం. Jeremiah 29 verse 11.
నేను మీ కొరకు ఉద్దేశించిన పథకములు నేను మీ కోసం ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని ఆ ప్రణాళిక మీ అభివృద్ధికే కాని వినాశనమును కోరను. వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి బంగారు భవిష్యత్తును నిర్ణయించి గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. Shall we give a mighty clap? For the Lord says, for I alone know the plans I have for you, plans for your welfare, not for your harm, a golden future I have for you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుడు ఒక మాట చెప్పాడంటే దానిలో ఏదో ఒక గొప్ప బహుమానం దాగి ఉందని అర్థం. So if the Lord has spoken a word, that means there is a great gift hidden in that. ఈ రోజు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నీ పుట్టింటిని నీ ఇరుగు పొరుగు వారిని అందరినీ వదిలిపెట్టి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళమంటున్నాడు. Today the Lord says to Abraham, he says, leave your country, your kindreds and just go far away. Praise the Lord. Praise the Lord. ఆయన వదిలిపెట్టమన్నాడు కానీ వదిలిపెట్టమని ఆయన చేతులు కడుక్కోలేదు. So he did not tell him to leave, but he did not say leave and he did not wash away his hands. ఆయన ఒక ప్రదేశం నుంచి వెళ్ళిపోమన్నాడు, ఇంకొక ప్రదేశాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. He asked him to leave one country, but he has kept in store for him another country. దేవునికి తెలుసు అబ్రహాము ఆ ప్రదేశంలో ఉండటం ద్వారా ఎలాంటి అభివృద్ధిని పొందుకోలేడు అని. God knows that if Abraham is there, then there is no prosperity for him in that place. దేవునికి తెలుసు అబ్రహాము ఆ ప్రదేశంలో ఉండటం ద్వారా ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కరువు కాటకాలు వచ్చి పడతాయో దేవునికి ముందుగానే తెలుసు. So God knows before itself that if Abraham is in that country, how many trials and tribulations he has to face in his life, he knows it. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. నీవు ఆ స్థలము నుండి కదిలి వెళ్ళితే నిన్ను ఒక మహాజాతిగా నిన్ను రూపుదిద్దుతానంటున్నాడు. So he says that if you leave that country and if you move from there, I will make you a great nation. నీవు నా ఆజ్ఞలను పాటిస్తే తప్పకుండా నీకు ఫలితాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. If you follow my commands, for surely I will bless you with the fruit of it. చాలా సార్లు ఆ దేవుని ఆజ్ఞలను వింటాము గాని పాటించం. Many times we listen to his commands but we do not follow it. పాటించకుండానే ఫలితాన్ని ఇవ్వమని అడుగుతూ ఉంటాం. Without following it, we'll wait for the fruit of it. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఒక్కసారి అబ్రహాము పరిస్థితిని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. So let us know the situation what was for Abraham. అబ్రహాము పుట్టింటిని వదిలి వెళ్ళాలి. Abraham had to leave his kindreds. అతని దగ్గర ఉన్నటువంటి సహోదరులు బంధుమిత్రులందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి. He had to leave his family members, his relatives, everyone and go. అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి. He had to leave all his property which he earned. అబ్రహాముకి అంత సులభతరమా? Is it so easy for him? చాలా కష్టపడ్డాడు. It was very difficult for him. పుట్టిన దగ్గర నుంచి 75 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పుట్టినటువంటి ప్రదేశంలో ఉన్నాడు. So till 75 years of his, when from the time of his birth, he was there in that place. ఒక 2-3 సంవత్సరాలు ఒక ఇంటిలో ఉంటే ఇల్లు మారడానికి చాలా కష్టపడిపోతున్నా. So 3 years if we are in one house, it's so difficult to just shift our house. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము 75 సంవత్సరాలు తన పుట్టింటి దగ్గర తన స్నేహితుల మధ్య బంధుమిత్రుల మధ్య అందరి మధ్య ఆనందంగా జీవిస్తున్నాడు. So in that situation, Abraham from his birth till 75 years of his, he was with his friends and relatives, his family, and he was there with that place. ఆయన ఎంత కష్టపడి ఉంటాడో. So how difficult it would have been for him to shift. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మనకు కూడా చాలా కష్టం అనిపిస్తుంది. So even for us it's very difficult. ఈ రోజు దేవుడు అబ్రహాముని ఇంటిని వదిలిపెట్టుకోమంటున్నాడు. Today the Lord wants Abraham to leave his house. సాక్షాత్తు ఆ స్థలాన్ని మాత్రమే కాదు, Not only that place,
ఆయన యొక్క కమిట్మెంట్స్ ని వదులుకోమంటున్నాడు. He wants him to leave all his commitments. ఆయన యొక్క ఆలోచనలను అక్కడ He వదిలిపెట్టమంటున్నాడు. wants him to leave away all his thinking. ఆయన యొక్క పాత అలవాట్లను He వదిలిపెట్టుకోమంటున్నాడు. wants him to leave his old habits. ఆయన యొక్క పాత స్నేహితులందరినీ వదిలిపెట్టుకోమంటున్నాడు. He wants him to leave all his old friends. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మన జీవితంలో కూడా కొంతమందిని వదిలిపెట్టుకోలేకపోతున్నాం. Yes, even we are unable to leave, let go certain people in our life. మంచి వాళ్ళను వదులుకోవడానికి ఈజీగా వెళ్ళిపోతున్నాం. So it's very easy to leave people who are good. కానీ చెడ్డ వాళ్ళని వదులుకోలేకపోతుంటాం. But we are unable to leave, let go people who are bad. మనతోనే ఉంటూ మనకు అన్యాయం చేసే వాళ్ళను చాలా తొందరగా వదులుకోలేము. We are unable to leave people who are with us and yet they ditch us. We are unable to leave them. మనతోనే ఉంటూ మనల్ని మోసం చేసి మన జీవితాలను నాశనం చేసే వాళ్ళని తొందరగా వదులుకోలేము. People being with us, they cheat us and they destroy our life. We are unable to leave those people. మన వ్యసనాలను కూడా మనం వదులుకోలేకపోతున్నాం. We are unable to leave all that which we are addicted to. మన అలవాట్లను కూడా మనం వదులుకోలేకపోతున్నాం. We are unable to let go the habits which we have. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఏది నీ జీవితాన్ని నాశనం చేస్తుందో దాన్ని వదిలిపెట్టుకోమంటున్నాడు. What is that which destroys your life? He wants you to let it go. ఏ వ్యక్తుల ద్వారా నీవు జీవితంలో ఎదగలేకపోతున్నావో వదిలిపెట్టుకోమంటున్నాడు. Who are those people because of whom you are unable to go forward in your life? Just leave them. ఏ వస్తువులను కూడగట్టుకోవడం ద్వారా నీవు అభివృద్ధి పరచలేకపోతున్నావో వదిలిపెట్టుకోమంటున్నాడు. What are those things which you are accumulating and unable to go forward, and the Lord wants you to leave it away? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నీవు వదులుకోలేకపోతున్నటువంటి కొన్ని ఆ దేవునికి సమర్పించు. ఏ వ్యక్తులను వదులుకోలేకపోతున్నావో దేవునికి సమర్పించు. So just for a moment, close your eyes. What is that which you are unable to let it go? Who are those people whom you are unable to let them go? Just tell it to the Lord. ఎలాంటి స్నేహితులను నీ వదిలిపెట్టుకోలేకపోతున్నావు? Who are those friends whom you are unable to let them go? ఎలాంటి ప్రదేశము నుండి నీవు వదిలిపెట్టుకుని వెళ్ళలేకపోతున్నావు? Which is that place which you are unable to let go? ఏ వస్తువులను నీవు వదిలిపెట్టుకోలేకపోతున్నావు? What are those things which you are unable to let go? తాగుడు, సిగరెట్, గుట్కాలు ఇలాంటివి వదిలిపెట్టుకోలేకపోతున్నావా? Maybe smoking, drinking, eating gutka, pan parak. Maybe you are unable to let go all such kind of things. ఈ రోజు దేవుడు అంటున్నాడు, బిడ్డా నీవన్నీ వదులుకుంటే నేను గొప్పగా దీవించబోతున్నాను. Today the Lord says, my son, my daughter, if you leave all such kind of things, I will bless you. నీలో ఉన్నటువంటి పాపాన్ని, బలహీనతలు అన్నిటిని కూడా నీవు వదులుకుంటే గొప్పగా నేను దీవించాలనుకుంటున్నాను. I want to bless you mightily if you leave all your sin and your weaknesses. వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to let it go? ఒక్కసారి నీ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక్కసారి పరిశీలించుకో. Just examine the place where you are staying. ఎవరెవరున్నారో ఒక్కసారి పరీక్షించు. Just examine and know who are those people who are there around you. నీ అభివృద్ధి కోరే మనుషులు నీ చుట్టూ ఉన్నారా? Are the people around you, they seek for your prosperity? లేకపోతే ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ పార్టీ, ఈ ఫంక్షన్, ఆ పబ్బులు అని చెప్పి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారా? Or else there are people from the time you wake up from the morning, they take you to all kind of parties, pubs and here and there. 4 కాలాల పాటు సంతోషంగా జీవించమని కోరే స్నేహితులు ఉన్నారా? Are there people who want you to be happy for few years? ఆ ఉన్న 4 రోజులు సంతోషంగా గడుపుదాం, రా పోదాం అనే వ్యక్తులు ఉన్నారా? Are there people, let us enjoy those few days what we are going to live, saying like that they destroy you? ఎలాంటి వ్యసనాలు నాలో ఉన్నాయి? What are those kind of addictions in me? ఉదయాన్నే లేచి దేవుని స్తుతించే మంచి లక్షణాలు ఉన్నాయా? Is there a kind of a thing which I have that I get up and praise the Lord in the morning? సోమరి లక్షణాలను పొందుకుని లేవలేక మరి ఉదయం ఎక్కువ సమయం అయ్యేంత వరకు లేవలేని పరిస్థితిలో నేనున్నానా? Or is there a situation where you get up so late, becoming very lazy in your life? ఉదయం లేవగానే దేవుని స్తుతించే అలవాట్లో ఉన్నానా, లేదా
ఉదయం లేవగానే ఈ లోకపు మనుషుల గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నానా? So is my life a life where I get up early morning and praise the Lord, or do I have a habit of getting up and speaking about the people of the world? Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను ఈ రోజు నుంచి నా పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, నా వ్యసనాలను, నాకు ఇష్టం లేనటువంటి స్నేహితులను, నన్ను నాశనం చేసే, నన్ను పెడతోవ పట్టించే స్నేహితులను వదులుకుంటాను ప్రభా. నా శక్తి సరిపోవటం లేదు, నీ శక్తి నాకు కావాలి అన్న వాళ్ళు మీ కుడి చేతిని పైకి లేపండి. So those who say that from today onwards I will leave away all my bad habits, my addictions, those friends, everything which does not belong to you, and you do not want me, and I do not have the strength, Lord, you give me strength. Lift up your hand. ఒక్కసారి వారందరినీ కూడా నీవు పైకి లేవనెత్తి వారిని దేవునికి సమర్పించు. So lift up all those people who have an addiction in your life and pray to the Lord. ప్రారంభంలో మంచిగానే నీ జీవితంలో ప్రవేశించి ఉంటారు. They might have entered into your life in a very good manner. ప్రారంభంలో ఈ వ్యసనాలు అనేవి ఒక టైం పాస్ గా ఎంటర్ అయి ఉంటాయి. In the beginning maybe all these kind of addictions have entered into your life as a time pass. రాను రాను అవే నా జీవితాన్ని నడిపిస్తున్నాయి. And days to come, that is leading your life. నేను ఈ రోజు వాటికి బానిస అయిపోయాను. And today I became a slave to it. అందరూ నా తర్వాత చెప్పండి, యేసయ్యా 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 నేను పాపిని, నేను పాపిని, ఘోర పాపినయ్యా. ఘోర పాపినయ్యా. నాలో ఉన్న పాపాలను శాపాలను వదులుకునే శక్తిని నాకు దయచేయండి. యేసయ్యా నేనున్న స్థలాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా చుట్టూ ఉన్న మనుషులను కుటుంబాలను నీకు సమర్పిస్తూ ఉన్నాను. నాలో ఉన్న వ్యసనాలను పాపాన్ని శాపాన్ని నీకు సమర్పిస్తున్నాను. యేసయ్యా మీ శక్తితో మీ మహిమతో వాటిని వదులుకునే శక్తిని నాకు దయచేయండి. ఈ వ్యక్తుల ద్వారా ఎన్నో పాపాలు, నీకిష్టము లేని పాపాలు ఎన్నెన్నో చేశాను దేవా. నా వ్యసనాల ద్వారా ఎన్నెన్నో పాపాలు, ఘోరమైన పాపాలు నేను చేశాను ప్రభువా. యేసయ్యా నన్ను క్షమించండి. యేసయ్యా నీ మంచితనముతో నా పాత జీవితాన్ని, నా పాపపు జీవితాన్ని తొలగించి నూతన జీవితాన్ని, నూతన అవకాశాలను, నూతన భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును నాకు దయచేయండి. యేసయ్యా మీకే స్తుతి, యేసయ్యా మీకే మహిమ. నన్ను క్షమించండి ప్రభువా. నేను ఘోర పాపిని ప్రభువా. ఈ రోజు నుండి నీకిష్టమైన బిడ్డగా జీవించే యోగ్యతను నాకు దయచేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా దేవుని అడుగుదాం. మన ప్రార్థన పాటుగా మార్చుకుని నేను పాపిని, ఘోర పాపినయ్యాని ఆ దేవుని అడిగి వేడుకుందాం. So let us all pray. Take this song as a prayer. Lord, I'm a sinner. I'm a worst sinner, Lord. Let's tell it to the Lord and pray. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. పరిశుద్ధుడగు
తిని, నే పాపము చేసి తిని. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. యేసయ్యా, ఎన్నోసార్లు నీ వాక్యం ద్వారా నన్ను మందలిస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్ళకూడదో మందలిస్తూ ఉన్నా, ఏ పని చేయకూడదో మందలిస్తూ ఉన్నా, ఎవరితో కలిసి వెళ్ళకూడదో మందలిస్తూ ఉన్నా, ఏ వ్యసనాలు కలిగి ఉండకూడదో మందలిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా పెడచెవిని పెట్టి, ప్రభా నీకు ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నాను దేవా. నీకు ఇష్టం లేనటువంటి మాటలు, నీకు ఇష్టం లేనటువంటి ఆలోచనలు, నీకు ఇష్టం లేనటువంటి క్రియలతో మీకు విరుద్ధంగా పదే పదే పాపం చేస్తూ నిన్ను గాయపరుస్తున్నాను దేవా. నన్ను క్షమించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. Let us ask the Lord, Lord, there are so many times you have warned me not to go to certain places with certain friends. Lord, I have done things which you didn't wanted me to do all the time and have not listened to your word. Tell him, Lord, to give me the grace, Lord, that I leave it away. దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా కలుషములే కదా నేను సిలువను మోయించెను, నా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను, నా దోషములే కదా నేను సిలువకు కొట్టినవి, నా దోషములే కదా నిన్ను సిలువకు కొట్టినవి, కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కలువరి నాదుంగా, కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కలువరి నాదుంగా. కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. కేవలము నీకే విరోధముగా పశ్చాత్తాపడదాం. నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. నేను పాపిని ఘోర పాపినయ్యా, ఈ పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. యేసయ్య, ఎన్నెన్నో పాపాలు, ఎన్నెన్నో మోసాలు చేసి నీవి చెప్పినది చేయకుండా, ఆజ్ఞాపించిన మాటలను వినకుండా నా చిత్తానుసారం జీవించాను. నా జీవితాన్ని పాడు చేసుకున్నాను.
నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను ప్రభా. నా బిడ్డలకు కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వలేకపోయాను. కుటుంబానికి శాపంగా మారిపోయాను ప్రభా. కుటుంబానికి ఇతరులకు శాపంగా భారంగా మారిపోతున్నాను ప్రభా. నన్ను నేను సరిదిద్దుకుని, నన్ను నేను చక్కబెట్టుకుని హృదయ పరివర్తనతో మీ దగ్గరకు తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభా అని దేవుని వేడుకుందాం. Let us ask the Lord, Lord, because of my own sins, my weaknesses, I have done so many things against you, for which I became a curse for my own family. I'm unable to become a blessing for my family, for my children. Today, ask the Lord, Lord, give me the grace to change myself in your presence. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు మీ బిడ్డలు మీ సన్నిధిలో గడిపి సంతోషంగా ఇంటికి వెళుతూ ఉండగా ప్రభా, ఈరోజు ఈ సమయం మీ సన్నిధిలో గడిపినటువంటి సమయం అంతా కూడా ఈ బిడ్డలకు దీవెనకరంగా మారునుగాక. వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఆటంకాలన్నీ కూడా మీ నామములో తొలగిపోవునుగాక. ప్రతి ఒక్క బిడ్డ మీ నామములో గొప్పగా దీవించబడునుగాక. ఈ మనలంటే మన నాథుని క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.